Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రార్థన ఆలకించుకోవడం, యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కోసం ఈ భూలోకానికి దిగొచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయనలో ఉంటూ ఆయన మాటలు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమో అది ఆయన అడిగినప్పుడు దేవుడు అది మన పట్ల నెరవేరుస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానాన్ని వీక్షించడం ద్వారా, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, దేవుని వాక్యాన్ని వినడం, ఇవన్నీ చేయడం ద్వారా మనం దేవుని దగ్గరగా వస్తాం. దేవుని దగ్గరగా వచ్చినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదవాలంతా ఓపెన్ చేయండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. మిడతలను, గొంగళ పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. దేవుడు మరలా ఇచ్చువాడు. మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ఒకవేళ ఏదో కారణంగా ఏదైతే మనం పోగొట్టేసుకున్నామో, ఏదైతే మనం కోల్పోయామో, అది సంపాదించిన జీతం కావచ్చు, ఆస్తి కావచ్చు, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, బంధాలు కావచ్చు, ఏదైతే మనం పోగొట్టేసుకున్నామో, ఏదైతే మనం కోల్పోయామని కుమిలిపోతున్నామో, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కోల్పోయిన వాటిని తిరిగిచ్చుకోవడానికి. హల్లెలూయా. ఆయన మరలా ఇస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడింది కదా, ఇప్పుడైనా పర్లేదు మీరు ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగితే, మీ వస్త్రాలు కాక మీ హృదయాలు చింపుకుని దేవుని వైపు తిరిగితే, ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమించి కోల్పోయిందంతా కూడా దేవుడు తిరిగిస్తాడు అని. హల్లెలూయా. మనంతా కూడా సంతోషించినట్టు, మనందరం కూడా ఆనందించినట్టు, ఉత్సాహించి గంతులు వేసినట్లు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడని, దేవుడు మనం తృప్తిపరుస్తారని, మనందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తారని, మనం కోల్పోయిందంతా కూడా దేవుడు మరలా తిరిగిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం కోల్పోయిన దానికి ప్రతిగా దేవుడు రెండింతలుగా ఆశీర్వాదం ఇస్తారని. దావీదు గారు సిక్లగ్ అనే ప్రాంతంలో అంతా పోగొట్టేసుకుంటారు. ఆయన అంతా పోగొట్టేసుకున్న సందర్భంలో దేవుడు దావీదు గారికి రెండింతలుగా ఇస్తారని బైబిల్లో కూడా రాయబడుతుంది కదా, బంధకాల్లో పడి నిరీక్షణ కలిగిన వారులారా నా కోటలు మరలా ప్రవేశించండి, మీకు రెండింతలుగా మేలు చేస్తాడు. దేవుడు మన జీవితంలో కోల్పోయిన దానికి ప్రతిగా రెండింతలుగా మేలు చేస్తాడు. అవమానం ఉన్న వెళ్ళారా, దేవుడు మీకు రెట్టింపు గణతనిస్తాడు అని. హల్లెలూయా. అప్పుల బాధలకు ప్రతిగా దేవుడు మీకు సమృద్ధినిస్తాడు. అనారోగ్యానికి ప్రతిగా దేవుడు బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన కొన్ని కార్యాలు సుసాధ్యం అవుతాయి. కొంత ఏమంటారంటే, ఉపవాసం ప్రార్థన చేయకపోతే దేవుడు వింటా అంటే దేవుడు వింటాడు. ఇప్పుడు దాకా నువ్వు విశ్వాసంతో ఎన్నోసార్లు ప్రార్థన చేస్తావు. అదే విశ్వాసానికి మీ ఉపవాసం తోడైతే మీరు గొప్ప కార్యాలు చూస్తారా? క్రీస్తు ప్రభువు చెప్పిన మాట కదా, ఇట్టి కార్యాలు ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమవుతాయి. కొన్ని కార్యాలు మన జీవితంలో ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యమవుతాయని. హల్లెలూయా. యెహోషాపాతు అనే రాజు తన మీదకి 3 దేశపు శత్రువు సైన్యాలు వచ్చేసినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా విశేషమైన విజయం పొందుకుంటాడు. ఎజ్రా అనే దేవుని సేవకుడు అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ప్రయాణం అంతట్లో కూడా దేవుని కాపుదల దొరుకుతుంది. వాళ్ళ దగ్గర విస్తారమైన బంగారం ఉంది. దాన్ని ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని భయంతో వారు దేవునిలో ప్రార్థన చేయగా ఎవ్వరూ కూడా రాకుండా, ఏ శత్రువు సైన్యం కూడా వారి మీద దాడి చేయకుండా దేవుడు వారి కాపుదలు ఇచ్చి తీసుకువెళ్ళాడు. ఈరోజు మీరు ఉపవాసం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. కోల్పోయిందంతా కూడా మీరు తిరిగి పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదైతే మీరు పోగొట్టేసుకున్నారో, ఏది జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో దేవుడు చేస్తాడు. ఆయన పేరు పెట్టుబడిన ఆయన ప్రజలు తమను తాము తగ్గించుకుని ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపాలు క్షమించి, మన ప్రార్థన ఆలకించి మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని పేరు పెట్టుకున్న మనం ఆయన సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు, ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అని. హల్లెలూయా. ప్రపంచంలో యాన్ ఫుల్ గాస్పెల్ చర్చ్ అని చెప్పి ఓల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్, ప్రపంచంలోనే పెద్ద చర్చ్ కింద పిలువబడుతుంది. దాంట్లో ప్రతి ఆదివారం 20 లక్షల మంది ఆరాధిస్తారు దేవుణ్ణి. దాన్ని పాలియాంగిచో అని చెప్పి దేవుని సేవకులు మొదలుపెట్టారు. అయితే దాంట్లో ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, ఎవరైనా దేవుని సేవకు దగ్గరికి నాకు కష్టం ఉందని చెప్తే ఆయన ఇచ్చే సలహా ఏంటంటే 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయాలి. అప్పటికీ తిరగకపోతే ఒక 7 రోజులు, అప్పటికీ తిరగకపోతే 14 రోజులు, అప్పటికి అవ్వకపోతే 21 రోజులు, అప్పటికి అవ్వకపోతే దాన్ని పొడిగించి 40 రోజులు చేయమని. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆయన చూసిన వరకు, ఆయన అందరి జీవితాలు పరిశీలిస్తారు కదా, చూసినప్పుడు
40 రోజులు ఉపవాసం ఉండేసరికి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలను బయటకు వచ్చారు. ఎవరైతే ఉపవాసం సరిగ్గా చేస్తారో, దేవుని తగినట్టుగా చేస్తారో, వారు 40 రోజుల్లో ఆ అద్భుత కార్యాన్ని పొందుకున్నారు, ఆ కష్టాలను బయటకు వచ్చారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉపవాస ప్రార్థనలో మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. మనం కోల్పోయింది దేవుడు మనకి తిరిగిస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. మీరు ఏది పోగొట్టుకున్నారో దేవుడు మీకు అది రెండింతలుగా తిరిగి దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి, వారికి సహాయం అందించండి, కృప చూపించండి. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుకున్న దేవా బ్రతిమాలుకుంటునేసి, అప్పులు బాధలు బాధపడుతున్న వారు లేవనెత్తండి, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. చదువుకునే వారికి ప్రభావం మంచి ర్యాంక్స్ ఇచ్చేయండి, జాబ్స్ విషయంలో సహాయం చేయండి, బిజినెసెస్ విషయంలో సహాయం చేయండి, ప్రతి విషయంలో కృప చూపించండి, దీవెనలు కుమ్మరించుకున్న దేవా. ప్రయాణంలో మీరు తోడైన దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.